హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన దగ్గర హీరో హోండా గ్లామర్ బైక్ అయితే ఒకటి వచ్చిందనమాట. ఇది కంప్లైంట్ ఏంటంటే బ్యాటరీ ఛార్జింగ్ అయితే అవ్వడం లేదు. ఈ కస్టమర్ ఒక 3 days బ్యాక్ అయితే ఒక హెడ్లైట్ స్విచ్ అయితే తీసుకొచ్చారు. మనం వేసి బిగించేసి పంపించేసాం. ఇప్పుడు ఈ హెడ్లైట్ స్విచ్ అనేది తప్పిస్తున్నాను చూడండి. నేను ఆల్రెడీ వైరింగ్ చెక్ చేశాను. సిగ్నల్ లైట్ వైర్లో ప్రతి ఒక్క వైర్ తప్పించి చూసా. కంప్లైంట్ ఎక్కడ లేదు, ఈ స్విచ్లోనే వచ్చిందనమాట. ఎంత ఉంది ఇప్పుడు? 1400. ఇందాక ఎంత ఉంది? ఫస్ట్ 800 ఉంది, ఇప్పుడు 1400. పెరిగిందా లేదా? కంప్లైంట్ ఎక్కడ? స్విచ్లో వచ్చింది. కొత్త స్విచ్ మరి ఎందుకు వచ్చింది? అదొక లోఫర్ కంపెనీ అనమాట. అదొక లోఫర్ కంపెనీ. అది ఇచ్చినోడు కూడా ఒక లోఫర్ గాడు. చూడండి ఎంత ఉందో. సామాన్లు అమ్మితే కాదు, ఇచ్చే వస్తువు కరెక్ట్ ఉండాలి. కస్టమర్ రెండోసారి రావాలి. మెకానిక్ కూడా చెప్పాలి అతని సామాన్లు మంచిగా ఇస్తాడని. ఇలా మీరు మీ స్వార్థం చూసుకుని కస్టమర్లను మోసం చేయడం కాదు, అది కరెక్ట్ కాదు. వస్తువు ఇస్తే ఒరిజినలే ఇచ్చేయండి, మంచి పేరు ఉంటుంది. కస్టమర్ కూడా లాస్ అవ్వడు. డూప్లికేట్ ఇచ్చి కస్టమర్ని మోసం చేసి ఆ డబ్బుతో మీరు బియ్యం కొనుక్కొని తినడం మీ ఒంటికి మంచిది కాదు. రోగాలు వస్తాయి, హాస్పిటల్ పాలవుతారు. చూసుకోండి మరి. చూడండి, ఈ వైట్ వైర్ ఉంది కదా, ఇది ఆ బ్యాక్ సైడ్ షోల్డరింగ్ కనిపిస్తుందా, దానికిను ఈ హ్యాండిల్కి టచ్ అయిపోయి బ్యాటరీ అయితే ఎర్త్ అయిపోయి డెడ్ అయిపోతుంది అనమాట. మనకి ఫీజు పోవడం లేదు. ఫీజు పోతే ఇంత బాధ ఉండదే కాదు, ఫీజు పోవడం లేదు. మనం మొత్తం వైరింగ్ చెక్ చేసాం, ఎక్కడ కంప్లైంట్ లేదు. చివరికి కొత్త స్విచ్చే కంప్లైంట్.